గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వర్తి యాడ్స్. ఇది మెయిన్ మనకు కనబడే బిట్ సార్. ఇది చిన్న బిట్ కావాలని చాలామంది అంటుంటారు కదా. ఎక్సలెంట్ బిట్ సార్. ఇది మనకు 6 గుంటల భూమి సార్. ఇది హైదరాబాద్ నుంచి గెస్ట్ హౌస్ కట్టుకొని నియర్ బై విలేజ్ కానుకొని దగ్గరలో ఇండ్ల కానుకొని ఉండాలని అనుకునే వాళ్ళకైతే ఈ బిట్ ఎక్సలెంట్గా సూటబుల్ అవుతాయి సార్. ఫామ్ హౌస్ పర్పస్ అండ్ పల్లెటూరు వాతావరణంలో ఒక హౌస్ పర్పస్, ఒక ఇల్లు కట్టుకోవడానికి వీలుగా అనుకూలమైన ప్లేస్ సార్. ఇది 6 గుంటల భూమి. ఇది నియర్ బై కనిపించేటి అన్నీ మనకు హౌజెస్ సార్. ఇవి చూడండి సార్, టోటల్గా సరౌండింగ్ మొత్తం హౌజెసే. ఈ ఇండ్ల కానుకొని సార్ ఇది మనకు బిట్ వచ్చేసి మనకి ఇది టోటల్గా 6 గుంటల భూమి సార్. కొంతమంది ఫామ్ హౌస్ కట్టుకుంటే ఎక్కడో జంగల్లో అడవిలో కట్టుకోవాలి, భయం అవుతుంటుంది, అట్లా ఇట్లా అంటుంటారు కదా సార్. వాళ్ళకైతే ఇక్కడ విలేజ్ పక్క కానుకొని మంచి పల్లెటూరు వాతావరణం కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ భూమి మాత్రం ఎక్సలెంట్గా సూటబుల్ అవుతాయి సార్ ఫామ్ హౌస్ పర్పస్. మళ్ళీ చిన్న బిట్ సార్. ఇది ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం కూడా కాదు సార్. ఓన్లీ 6 గుంటల భూమి. మీ చిన్న బడ్జెట్లో పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే ల్యాండ్ సార్. ఇది ఇక కనిపించే సరౌండింగ్ మొత్తం అగ్రికల్చర్ పొలమే సార్. ఇది ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఈ సరౌండింగ్ మొత్తం పంట వండే పొలాలు. ఎక్సలెంట్ భూమి సార్. ఇక చూడండి సార్, ఈ మొక్క ఎంత బాగుందో. సో దీన్ని ఆనుకొని ఇక నియర్ బై హౌజెస్ కానుకొని ఇది మనకు కంప్లీట్గా 6 గుంటల భూమి సార్. ఇగో కనబడేది ఇక మొత్తం చుట్టూ కడీలు వాతిరు సార్. ఇగో చుట్టూ కడీలు వాతి ఇక నీట్గా పెట్టిన భూమి సార్. ఇది నియర్ బై హౌజెస్ కానుకొని 6 గుంటల భూమి. ఇది గజ్వేల్ మండల్ కిందకి వస్తుంది సార్. ఇది సాయి గజ్వేల్ మండల్ వర్గల్కి వస్తుంది కదా. వర్గల్ మండల్ ఓకే. ఇటు గజ్వేల్ నుంచి అయినా అతి దగ్గరలో ఉంటుంది సార్. అండ్ వర్గల్కి కూడా అతి దగ్గరలో ఉంటుంది. వర్గల్ మండల్కి వస్తుంది. ఇది సరస్వతి మాత టెంపుల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం సార్. వర్గల్ సరస్వతి మాత టెంపుల్ నుంచి సైట్ వచ్చేసి 3 కిలోమీటర్ల దూరం. గజ్వేల్ నుంచి కరెక్ట్ 5 కిలోమీటర్స్ సార్. 5 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ నుంచి ఉంటుంది సార్ సైటు. వర్గల్ నుంచి అయితే సరస్వతి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్లు సార్. మొత్తం కనబడే భూమి సార్. ఇది ఇక మనకు రూట్ వచ్చేసి సార్ ఇక కనబడుతుంది కదా సార్. ఇక నిన్న మొన్న ఇందులో మక్కేసిండు రైతు. ఇందులోకి వెళ్ళి ఈస్ట్ ఫేస్ సైడు కంప్లీట్ అక్కడ కనబడుతుంది కదా సార్ హౌజెస్. అక్కడి వరకు 12 ఫీట్ల తవ్వ ఈ సైట్ వరకు సార్. ఈ సైట్ వరకు మనకు 12 ఫీట్ల తవ్వ ఈస్ట్ ఫేస్ సార్. ఈస్ట్ నుంచి కరెక్ట్ 12 ఫీట్ల తవ్వ ఇటు నుంచి ఇస్తాడు సార్. మళ్ళీ దీనికి సెకండ్ రూట్ కూడా ఉంది సార్. అది నక్షబాట 33 ఫీట్ల నక్షబాట అండ్ వెస్ట్ నుంచి. అంటే ఈ సైడ్కి వచ్చేసి 2 సైడ్ రోడ్ సార్. ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ ఏమో 12 ఫీట్ల తవ్వ అండ్ వెస్ట్ ఏమో నక్షబాట 33 ఫీట్లు సార్. ఇప్పుడు మీకు ఆ బాట కూడా నేను చూపిస్తాను సార్. గజ్వేల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్ సైటు. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి నుంచి కరెక్ట్ 4 కిలోమీటర్లు సార్. ఇది తుర్కపల్లి నుంచి 21 కిలోమీటర్ సార్. అండ్ షామీర్పేట నుంచి 29 కిలోమీటర్లు. జేబీఎస్ నుంచి 49 కిలోమీటర్లు సార్. ఇక సార్ చూడండి, ఇక నక్ష బాట ఇది 33 ఫీట్ల తవ్వ సార్. సైడ్కు 2 సైడ్ రోడ్స్. ఇక చూడండి హౌజెస్ తవ్వ 33 ఫీట్లు. ఇది 2 సైడ్ వే సార్. ఈస్ట్ 12 ఫీట్ల తవ్వ అండ్ వెస్ట్ సైడు 33 ఫీట్ల తవ్వ సార్. ఇది 6 గుంటల భూమి సార్. ఇది గౌరవరం హైవే నుంచి కరెక్ట్ 4 కిలోమీటర్లు వస్తుంది సార్. వర్గల్ సరస్వతి మాత టెంపుల్ నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది. గజ్వేల్ నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. తుర్కపల్లి నుంచి 21 కిలోమీటర్లు వస్తుంది సార్. అండ్ షామీర్పేట నుంచి 29 కిలోమీటర్లు వస్తుంది. జేబీఎస్ నుంచి 49 కిలోమీటర్లు వస్తుంది సార్. ఎక్సలెంట్ భూమి సార్. ఇది 6 గుంటల భూమి. జై జవాన్ జై కిసాన్.